ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలండి. పోయిన వారం అబ్రహాం విశ్వాస యాత్ర పార్ట్ 1 ధ్యానిస్తూ వచ్చాం. అబ్రహాం జీవితాన్ని వరుసగా చెప్పటం వల్ల ఇవి కొన్ని పార్ట్లుగా విభజించి చెప్తూ ఉన్నాను, గమనించండి. ప్రార్థన చేసుకుని పోయిన వారం ఆపిన దగ్గర నుండి మరలా ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరొకసారి అబ్రహాం జీవితాన్ని ధ్యానిస్తుండగా నీ సన్నిధిని, సహాయాన్ని కోరుకుంటున్నాను. వింటున్న సహోదరి సహోదరుల మీద మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. మా దేవా, ఈ లోకంలో నీకు ఇష్టలుగా బతకడం, నీవు కోరినట్టుగా భక్తి చేయటం, నీవు మాకు గ్రహింపునిస్తేనే, నీవు మాకు సహాయం చేస్తానే నాయన జీవించగలం. కాబట్టి ఆనాడు మా పితరుడైన అబ్రహాం విషయంలో మీరు చూపిన దయకు వందనాలు. అలాగే మమ్మల్ని కూడా విశ్వాసంలో, భక్తిలో బలపరచండి. అబ్రహాం జీవితాన్ని ధ్యానిస్తుండగా నాయన మేము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ మా జీవితంలో నాయన భక్తి జీవితంలో మెరుగులు దిద్దుకోవడానికి సహాయపడమని నేను నిష్ప్రయోజకుడిని ప్రభా. నీ మాటలు నా నోట ఉంచి మీ ఆత్మతో నింపి నన్ను నీ పని కోసం వాడుకోమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పోయిన వారం ఆదికాండం 12వ అధ్యాయంలో 3వ వచనం వరకు ధ్యానించాం. దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడని, ఆ వాగ్దానాలు విశ్వాసంగా మన జీవితంలో నెరవేరాలంటే మనం కూడా హెబ్రీ పత్రిక 6, 11, 12లో ఉన్నట్టు మనం నమ్మకస్తులుగా జీవిస్తూ, మరి మందులం కాకుండా, అంటే సోమరులం కాకుండా ఆత్మీయ విషయాల్లో చురుగ్గా ఉంటూ, ఓర్పుగా ఉంటూ, పరిపూర్ణ నిరీక్షణ అగపరుస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం, వాగ్దానాలు నెరవేరుతాయని మనం ధ్యానించాం. ఆ తర్వాత భాగంలో ఇక్కడ 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. దేవుడు చెప్పిన దానికి అబ్రహాం విధేయత చూపినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అబ్రహాం విధేయతని మనం చెప్పుకోకముందు పోయిన వారం చెప్పుకున్న 3వ వచనంలో ఆశీర్వదించబడు, నీ యందు ఆశీర్వదించబడతారు, భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాంతో ప్రభు అన్న మాటలో ఆశీర్వాదం అంటే ఏంటి? ఇదే మాటని, నీ యందు సమస్త వంశాలు, భూలోకంలో ఉన్న సమస్త ప్రజలు ఆశీర్వదించబడతారన్న మాటని గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు దీన్ని ఇలా రాశాడు. గలతీ పత్రిక 3:8లో నీ యందు సమస్త వంశంలో ఆశీర్వదించబడినని దేవుడు చెప్పిన లేఖనాన్ని పౌలు అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించనని చెప్తున్నాడు. గలతీ 3:8లో ఈ వచనాన్నే సువార్త అంటున్నాడు పౌలు గారు. అబ్రహాముకి ముందుగానే సువార్త చెప్పాడు అని. ఇందులో సువార్త ఎలా ఉంది? సువార్త ఎలా ఉందంటే, అబ్రహాంతో 12:3లో నీ యందు అన్నాడు. ఇదే వచనం ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనంలో నీ సంతానము వలన అన్నాడు. ఇక్కడ నీ యందు అన్నాడు, అక్కడ నీ సంతానం వలన అన్నాడు. అదే మాట గలతీ పత్రిక 3:16లో పౌలు గారు ఆ సంతానము క్రీస్తు అన్నాడు. అనేకుల గురించి అన్నట్టు కాకుండా నీ సంతానము అన్నాడు. ఆ సంతానము క్రీస్తు అని పౌలు గారు చెప్పాడు. మరి బైబిల్లో రాయబడినట్లుగా అపోస్తుల కార్యాలు 4:12లో మరి ఏ నామమున రక్షణ పొందలేం, ఈ నామంలోనే రక్షణ పొందాలి, యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ పొందాలి. కాబట్టి దేవుడు అబ్రహాముకు ప్రకటించిన సువార్త ఒక్క సువార్తే, ఏక సువార్త. అది ఆనాడు అబ్రహాముకి, ఈనాడు క్రీస్తునందు వింటున్న మనందరికీ ఇదే సువార్త. క్రీస్తు వలననే ఆ భూలోకంలో సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఇకపోతే అబ్రహాముకి దేవుడు ప్రకటించిన సువార్త అందరికీ సంబంధించిన సువార్త.
ఇది పక్షపాతం లేదు, సర్వలోకానికి సంబంధించిన సువార్త. బైబిల్లో స్పష్టంగా ఇలా ఉన్నాయి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లోకంలో ఉన్న మనుషులందరిని ఆయన ప్రేమించాడని. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని వ్రాయబడి ఉంది. అంతేకాదు ప్రభు అపోస్తులకు ఆజ్ఞాపించినప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. కొన్ని జాతుల మధ్యకే వెళ్ళండి, కొంతమంది దగ్గరికి వెళ్ళొద్దని చెప్పలా. ఈ రోజుల్లో సువార్త ప్రకటిస్తుంటే చాలామంది వ్యతిరేకించి మా వీధుల్లోకి రావద్దు, మా ఊర్లోకి రావద్దని అంటున్నారు కదా. కొన్ని చోట్లయితే బోర్డులు కూడా పెడుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, తప్పు కాదు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయలేం. కానీ ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు మీరు వెళ్ళండి అని. కాబట్టి ఇప్పుడు మేము మనుషుల మాట వినమా, దేవుడి మాట వినమా? ప్రభు మాటే వినాలి కదా. కాబట్టి సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. ఆయన పక్షపాతం లేదు. అంతేకాదు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు యోహాను రాసిన మొదటి పత్రిక 2:2లో ఈయన మన పాపంలో కొరకు మాత్రమే కాదు కానీ సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడని ఉంది. సర్వలోకంలో ఉన్న మనుషులందరి పాపాలకి ప్రభువే ప్రాయశ్చిత్తం, ఆయనే శాంతికరమని బైబిల్ చెప్తోంది. కాబట్టి ప్రభువు ప్రకటించిన సువార్త అందరికీ సంబంధించింది, పక్షపాతం లేదు. నమ్మకపోతే అది వాళ్ళ ఇష్టం, వారు విననో వినకపోయినను వెళ్ళి ప్రకటించండి అన్నాడు ప్రభు. ఇకపోతే ప్రభు ప్రకటించిన అబ్రహాముకి ప్రకటించిన సువార్త 3వ మాట ఏంటంటే ఇది ఆశీర్వాదాలతో కూడిన సువార్త. ఈ ఆశీర్వాదం అందరికీ సంబంధించింది. నీ అందు భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేశాడు. అవును, ఈ సువార్త ఎక్కడికి పోనో తప్పక అక్కడ ఆశీర్వాదం వెంటాడుతుంది. యెహెజ్కేలు 47:9లో ఈ సువార్త లేదా సంఘాన్ని జీవనది ఒక నదితో పోల్చి ఈ నది ఎక్కడికి పారునో అక్కడెల్లను సమస్తము బ్రతుకుననుంది. సమస్తము బ్రతకడం అంటే అవును, ఈ సువార్త ఏ ప్రాంతానికి వెళుతుందో, ఏ ప్రాంతవాసులు ఈ సువార్తను అంగీకరిస్తారో పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారు క్రీస్తులో ఆత్మలో బ్రతికిన వారు అవుతారు. కాబట్టి సమస్తము బ్రతుకును అని యెహెజ్కేలు 47:9లో ఉంది. అంతేకాదు ఈ సువార్తలో అసలైన ఆశీర్వాదం ఏంటి అంటే పాపులు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడడం, ఆయన రక్తంలో కడగబడడం ద్వారా కోల్పోయిన మహిమను పొందడం, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడడం, ఇదే అసలైన ఆశీర్వాదం. గలతీ పత్రిక 3:13, 14 ఉన్నట్టు క్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అలాగే క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడుతున్నాం. ఎఫెసీ పత్రిక 1:3-7 వరకు ఉన్న భాగంలో ఆ ప్రియుని యందు మనకు విమోచనం అనగా మనకు పాపక్షమాపణ కలుగుచున్నదని రాయబడి ఉంది. కాబట్టి ఇదే దేవుని కుమారులుగా ఏర్పరచబడడం, నీతిమంతులుగా తీర్చబడడం, ఇదే అసలైన ఆశీర్వాదం. ఇకపోతే అబ్రహాముకి ప్రభు ప్రకటించిన సువార్తలో 4వ మాట, ఈ సువార్త శక్తితో కూడింది. అబ్రహాముని దేవుడు నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి అవి విడిచిపెట్టి రా అన్నాడు కదా. విడిచిపెట్టడం తేలికైన పని కాదు, విడిచిపెట్టడం చాలా కష్టమైన పని. కానీ ప్రభువుని నమ్మితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. మనం చెప్పుకున్నాం ఏమేమి విడిచిపెట్టాలి. మనం ఇదివరకు అపవాది కుటుంబానికి చెందిన వాళ్ళు మనం అన్నాం. అదే మన తండ్రి ఇల్లు, వాడు అబద్ధికుడు. ఒకప్పుడు మనం కూడా అబద్ధాలతోనే కాలం గడిపాం. వాడి ఇంటిని విడిచిపెట్టడం, దేవుని ఇంటికి రావడం. అలాగే మన బంధువులు, మనకు ప్రియమైనవి ఏంటి? బంధువులు అంటే ఇక్కడ ఆత్మీయంగా చెడ్డ కోరికలు, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, వాటిని విడిచిపెట్టడం చిన్న సంగతి కాదు. చాలామంది యేసుప్రభుని నమ్ముకుని మారు మనసు పొందమంటే అమ్మో ప్రభుని నమ్ముకుంటా ఈ మానేయాలి మా వల్ల కాదని అంటారు. నిజమే, మీ వల్ల కాదు. కానీ మీకు తెలియని ఒక రహస్యం ఏంటంటే ముందు మీరు ప్రభుని నమ్మండి. ఎలా? నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు, నన్ను కరుణించని హృదయపూర్వకంగా వేడుకోండి, ఆయన మనకు సహాయం చేస్తాడు. అబ్రహాము విడిచి వచ్చాడని రాయబడి ఉంది. ఇక్కడ మనం అదే మాట చూస్తాం. కానీ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్తెఫెనేమని చెప్తాడు అక్కడ?
అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెను ఏమంటాడంటే ఆ, ఆ, ఇక్కడ నివసించుటకు అపోస్తుల కార్యం 7:4 అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమన్న ఈ దేశమందు నివసించుటకే దేవుడు అతన్ని తీసుకుని వచ్చినని చదువుతున్నాం. అబ్రహాం విడిచి వచ్చాడని మనం ఆ ప్రకారం వచ్చాడని ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో చదువుతున్నాం. కానీ అపోస్తుల గారు 7:4 దేవుడే అబ్రహాముని హారాన్ నుండి కనానుకు తీసుకొచ్చాడని స్టెఫెను సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, ప్రభువు నమ్మితే ప్రభువు మనకు సహాయం చేస్తాడు. నమ్ముట వలన నీకు మేలు కలిగిద్ది. నమ్మితే మేలు పొందుతాం, సహాయం పొందుతాం. ఆ సహాయంతో ఆ ప్రభు వద్దన్నవి మాంతాం, చేయమన్నవి చేస్తాం. కాబట్టి ఆ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఇది కష్టమైందే, కానీ సువార్తను నమ్మితే అందులో శక్తి ఉంది. ప్రభు వలన ఆ శక్తి మనం పొందుతాం, సహాయం పొందుతాం. నమ్మే ప్రతివాడిని రక్షించుటకు సువార్త దేవుని శక్తి. ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడానికి, మూర్ఖులకు ఈ తరానికి వేరవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. నాకు బాగా గుర్తుంది, నేను ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో నేను ప్రభువుని 2002వ సంవత్సరం ఆగస్టు 1 నైట్ నమ్ముకున్నాను. ఒక వారం తర్వాత, అంటే ఆ మళ్ళా రోజునే ఒక మామగారు బైబిల్ ఇచ్చారు. బైబిల్ తెచ్చుకున్నాను, కానీ ఒక వారం చదవాల, జ్వరం వచ్చి. ఆ తర్వాత బైబిల్ వరుసగా చదువుతూ రేడియోలో వాక్యం వింటున్నప్పుడు నాకు అర్థమవుతుంది, కొండమే ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వచనాలు నేను ముందుకి బైబిల్ చదువుకుని వెళ్ళిపోతున్నా, ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ అయ్యే వచనాలు గుర్తుకొస్తున్నాయి మనసులో. కోపం నరహత్యతో సమానమని, మోహపు చూపు వ్యభిచారంతో సమానమని, శత్రువుని ప్రేమించాలని, ఈ 3 మాటలు నా లోపల నుంచి బయటికి వెళ్తలేదు. నాకు అర్థమవుతుంది, రేడియోలో వాక్యం విన్నాను, ధనవంతుడు లాజరు గురించిన వాక్యం విన్నాను, పరలోకం నరకం ఉందని నాకు అర్థమవుతుంది. ఇక అపోస్తుల కార్యం వరకు వెళ్ళాను. నాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఆ సమయంలో నా అనారోగ్యాన్ని బట్టి నేను చనిపోతానన్న భయంతో, నేను ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నాలో పాపం ఉంది, ఎక్కడికి వెళ్తాను? పాపం వల్ల నరకం ఉందని బైబిల్ చెప్తుంది. నా పాపాల కొరకే యేసు ప్రభువారు సిలువలో మరణించాడని రేడియోలో చెప్పిన వాక్యంలో, వేద పాఠశాలలో ఓ సహోదరుడు చెప్పిన వాక్యంలో నేను గ్రహించాను. అప్పుడు నేను నా పాపాలు ఒప్పుకొని మరి ఏం చేయాలంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన అన్న మాట పట్టుకున్నాను. నేను వెళ్ళి బాప్తిసం ఇమ్మని అడిగి బాప్తిసం పొందాను. ఆగస్టు 1 నైట్ ప్రభుని నమ్మాను. సెప్టెంబర్ 2వ తారీఖున బాప్తిసం తీసుకున్నాను. తీసుకున్నప్పుడు వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటే, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలన్నారు. బ్రతికినంతకాలం వెళ్తానని చెప్పాను. ఆ విధంగా నేను ఉంటున్న మలసానగుంట గ్రామంలో ఓ తల్లిగారు సేవ చేస్తున్నారని తెలిసి, అక్కడ చర్చ్ లేదు, సేవ లేదు అప్పటికి. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి నేను ఇలా చెప్పాను, ఇలా ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను అని చెప్పాను. అక్కడ ఒక తల్లి, అప్పుడే బాప్తిసం తీసేసుకున్నావా? మొన్నే నమ్ముకుని అప్పుడే తీసేసుకున్నావా అంది. అవును, తీసుకున్నానండి అన్న. నువ్వు నిలబడతావా? నీ వల్ల అవుద్దా? బాప్తిసం తీసేసుకున్నావు, దేవుడి కోసం నువ్వు నిలబడతావా, పడిపోతావా అంది. నిలబడడం అంటే ఏంటో, పడిపోవటం అంటే ఏంటో అప్పటికి ఇంకా నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఏంటంటే, యేసుప్రభు నిజమైన దేవుడని ఆయన నన్ను స్వస్థపరిచి రుజువు చేసుకున్నాడు. బైబిల్లో వాక్యాలు చదివినప్పుడు నాకు నా పాపాల గురించి అర్థమైంది. సిలువలో ఆయన నా పాపాల కోసం మరణించాడని అర్థమైంది. నేను ఇప్పుడు చనిపోతే పరలోకం వెళ్ళాలి, అందుకే నేను ప్రభుని నమ్మి బాప్తిసం తీసేసుకున్నాను. మరి నిలబడతావా అని వాళ్ళు అన్నప్పుడు నాకేం అర్థం కాల. ఓ పక్క భయం వేస్తుంది, నిజంగా నిలబడతానా అని. నాకు అప్పుడే అన్నాను, నాకేం తెలియదు, నేను ప్రభుని నమ్ముకున్నాను, ఆయనే నన్ను నిలబెట్టాలి అన్నాను. ఆశ్చర్యం, ప్రభువు నన్ను నిలబెట్టాడు. అప్పుడే నువ్వు తీసేసుకున్నావు, నిలబడతావా అన్న వాళ్ళు ఇప్పటికీ సరిగా నిలబడతలేదు. కానీ ప్రభువు నన్ను నిలబెట్టాడు. నేను కొన్నిసార్లు పడిపోయాను. అయితే దేవుడు దయగలవాడు. అప్పుడే పుట్టిన పిల్లోడు నడిచేటప్పుడు, చిన్నపిల్లోడు నడిచేటప్పుడు తను పదే పదే పడిపోతూ ఉంటే, పడిపోయే వాళ్ళని, మాకు ఇలాంటి పిల్లోడు వద్దని ఏ తల్లిదండ్రులు అనరు కదా. పడిపోయే పిల్లోడిని లేపుతాం కదా. దేవుడు కూడా లేపుతాడు, బలపరుస్తాడు. చిన్నప్పుడు అంటే తప్పటి అడుగులు వేసేటప్పుడు పడతాం, పెద్ద అయ్యాక పడం కదా. అదే పిల్లోడు పరిగెత్తుతాడు, ఎగిరి దూకుతాడు, శక్తి పొందుతాడు. ప్రభువులో కూడా అంతే. ప్రభువుతో మన బంధం, వాక్యానికి విధేయత చూపుతూ ప్రభువుతో నడిస్తే, సత్సంబంధం, మనం ప్రభువుతో బలపడి ఈ లోకాన్ని, పాపాన్ని జయిస్తాం.
జై జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థనా జీవితం, అనుదిన వాక్య ధ్యానం, మందిర సహవాసం, పరిశుద్ధుల సహవాసం ఎడతెగక కొనసాగినప్పుడు మనం ఆత్మలో బలం పొందుతాం. మందిరానికి దూరమైన, వాక్య ధ్యానానికి దూరమైన, వ్యక్తిగత ప్రార్థన తగ్గిపోయినా అప్పుడు మళ్ళా పడిపోతాం, లోకంలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ సువార్త శక్తి గలది. నమ్మునోడిని రక్షించడమే కాదు, ఆ రక్షణలో కొనసాగడానికి సహాయం కూడా చేస్తుంది. అబ్రహాం అలాగున ప్రభు శక్తి పొంది ముందుకు నడిచాడు. అలాగే దేవుడు అబ్రహాంకి ప్రకటించిన ఈ సువార్తలో 5వ మాట ఏంటంటే, ఈ సువార్త ధర్మశాస్త్రానికి ముందే ప్రకటించాడు. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసిన దాదాపు 430 సంవత్సరాల తర్వాత దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని యోహాను సువార్త 1:17 చూస్తాం. వాగ్దానం తర్వాతే ధర్మశాస్త్రం వచ్చింది. అలాగే గలతీ 3:17 ఉన్నట్టు ధర్మశాస్త్రం ఈ వాగ్దానాన్ని కొట్టివేయలేదు. అలాగే రోమపత్రిక 7:7 ప్రకారం ధర్మశాస్త్రం మనలో పాపం అంటే ఎలాంటిదో, పాపం ఎలా ఉందో చూపించేది మాత్రమే. అయితే దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమే క్రీస్తు ద్వారా నెరవేర్చి కొత్త నిబంధన కాలంలో కృపచేత మనల్ని రక్షిస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ధర్మశాస్త్రం పాపాన్ని మాత్రమే చూపిస్తుంది. అయితే క్రీస్తు శిలువ బలియాగం అంటే క్రీస్తులో సువార్త సత్యం. కొరింథీ 1:15-4 ప్రకారం ఆయన మన పాపాల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినాన్ని తిరిగి లేచాడు. కాబట్టి ఆయన విశ్వసించడం ద్వారా మనం కృపచేత రక్షించబడతాం అని ఈ సువార్త మనకి తెలియజేస్తుంది. ఇకపోతే ఆదికాండం 12:4 నుండి 9 వచనాల భాగంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాం హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశంనకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశంనకు వచ్చిరి. ఈ భాగంలో దేవుడు చెప్పిన ప్రకారం చేయటం, అబ్రహాం వెళ్ళాను, దేవుడు చెప్పిన ప్రకారం చేశాను అనేది మనం చూస్తున్నాం. బైబిల్లో ఈ మాటలు ప్రభువు చెప్పిన ప్రకారం చేయటం, కొండ మీద మోషేకి ప్రత్యక్ష గుడారం గురించిన వివరణ దేవుడు ఇచ్చినప్పుడు నిర్గమకాండం 39:42-43లో మోషే దేవుడు తనకి కొండ మీద చూపిన మాదిరి చొప్పున సమస్తము చేసినని ఉంటుంది. దేవుడు ఏదైతే చూపించాడో, ఏదైతే చెప్పాడో అదే మోషే చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెండ్లి విందులో మరియమ్మ గారు 5వ వచనంలో అంటారు, ఆయన మీతో చెప్పినది చేయండి అని. ప్రభువు చెప్పింది చెప్పినట్టు చేయటం ఎప్పుడు మనకు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది, మనం మేలు పొందుతాం. చాలామంది చెప్పింది చెప్పినట్టు చేయరు, అందులో కొంత తీసేయటమో కొంత కలపటమో చేస్తారు. అలా చేయకండి. మనకున్నదల్లా ఒకే ఒక్క జీవితం, 2-3 లేవు. ఆ ఉన్న జీవితాన్ని నమ్మకంగా మనం ప్రభు కొరకు జీవిద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనలో చాలామందికి సగం పైన అయిపోయింది. మన మరణదినం ఎప్పుడో మనకు తెలియదు. విధేయత చూపటం, అన్ని విషయాల్లో విధేయత చూపటం. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ప్రార్థనలో అన్ని విషయాల్లో ప్రభును సంతోషపెట్టినట్లు అంటారు. తెస్సలోని మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా అన్ని విషయాల్లో మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటాడు. ఏమండి, అబ్రహాము ప్రభు చెప్పినట్టుగా చేశాడు. ఇలా చేస్తే మనం ధన్యులమవుతాం. ఏమండి, యేసు ప్రభువారు యోహాను సువార్త 13:15-17లో, అలాగే యోహాను సువార్త 15:14లో కూడా శిష్యులతో మాట్లాడుతూ, నేను మీ పాదాలు కడిగాను, మీరు ఒకరినొకరు అలా కడగాలని మాదిరి ఉంచడానికి ఇలా చేశాను అన్నారు. పాదాలు కడగమంటే ఈ రోజుల్లో చాలామంది గుడ్ ఫ్రైడే టైంలో పాదాలు కడుగుతున్నారు. పాదాలు కడగడం అంటే పాదాలు కడగడం కాదు. ప్రభు మనల్ని, శిష్యుల్ని ఎలా ప్రేమించారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి. అదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో చివర 34వ వచనంలో మనం చూస్తాం, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి అంటారు. అలాగే ప్రభు ఎలా క్షమించారు, కొలసీ పత్రిక 3:12లో చూస్తాం, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు హృదయపూర్వకంగా క్షమించండి.
సో అక్కడ పాదాలు కడగటం అన్న మాటకి అర్థం ఏంటంటే క్షమించటం, ప్రభు క్షమించినట్టుగా. ఆయన మరలా ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోడు. ఒకసారి ఎవరైనా మన విషయంలో తప్పు చేసినప్పుడు ఆ తప్పుదాన్ని మనం పదే పదే గుర్తొచ్చినప్పుడల్లా సంవత్సరాల తర్వాత కూడా ఎత్తి చెప్తున్నామంటే మనం ఇంకా అది క్షమించలేదని అర్థం. అలాగే ప్రభు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? సిలువలో తన ప్రాణం పెట్టినంతగా మీరును ఒకరినొకరు అలా ప్రేమించుకోండి అని కొత్త ఆజ్ఞ ఇస్తున్నా అంటాడు శిష్యులతో అక్కడ. కాబట్టి ప్రభు చెప్పారు, ఆయన చేసినట్టుగా మనల్ని కూడా చేయమని మనకు మాదిరి ఉంచారు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా చేశాడు. ఇట్టి అనుభవంలోకి మనం రావాలి. సంపూర్ణంగా ఆయనకి అప్పగించుకోవడం ద్వారానే ఈ అనుభవంలోకి మనం వస్తాం. లోతు అతనితో కూడా వెళ్ళినని 4వ వచనం 2వ లైన్లో చూస్తున్నాం. లోతుకి ప్రభు పిలుపు లేదు, కానీ దేవుడు పిలిచింది అబ్రహాంనే. కానీ అబ్రహాంతో సహవాసం చేస్తూ లోతు వచ్చాడు, దీవెన పొందాడు. లోతు వచ్చాడు, మారాడు. ఏమండి, మనం పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:7లో లోతు ప్రభుని ఎరిగి నీతిమంతుడయ్యాడని ఉంది. కాకపోతే జీవించవలసినంతగా నమ్మకంగా జీవించలేదు, అది దుఃఖకరం. లోతు రక్షించబడ్డాడని మనం చెప్పొచ్చు. ఈ రోజున మనం ప్రభువు చెప్పినట్టుగా చేస్తూ ప్రభుని వెంబడిస్తున్నప్పుడు మనల్ని చూసి అనేకులు ప్రేరేపించబడి మనల్ని బట్టి ప్రభుని వెంబడిస్తూ ప్రభుతో నడిచి వాళ్ళు కూడా మేలు పొందుతారు కదా. ఈ వాక్యం వెంటనే మీలో ఎవరికైనా అనుభవం ఉందా? మీ ద్వారా, మీ జీవితం ద్వారా ఎవరైనా ప్రభు దగ్గరికి ఆకర్షించబడ్డారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అబ్రహాము తన భార్య అయిన సారాయిని, హారాన్లో తాను ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమును మైన వారిని తీసుకుని కనాను దేశానికి వచ్చాడని 12:5వ వచనంలో చూస్తున్నాం. మనం మన కుటుంబంతో మనకి ఇవ్వబడిన ఆస్తితో మనకు కలిగిన వారందరితో కూడా ప్రభును సేవించటం ధన్యకరమైన విషయం. మనం కుటుంబంగా ప్రభుని సేవిస్తున్నామా? మనకు కలిగిన దాని అంతటితో ప్రభుని ఆరాధిస్తున్నామా? అబ్రహాము ప్రభువులో ప్రయాణం తన భార్యతో, తనకు కలిగిన వాటన్నిటితో, తన ఆస్తితో, తన పని వాళ్ళందరితో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీకు గుర్తుందా? నిర్గమకాండంలో 10వ అధ్యాయం 11లో ఫరో మోషేతో మీరు వెళ్ళండి, కానీ మీ దేవుడిని ఆరాధించడానికి పురుషులు మాత్రమే వెళ్ళండి అంటాడు, స్త్రీలని పిల్లల్ని ఇక్కడ ఉంచేయండి అంటాడు. మళ్ళీ ఒకసారి ఏమో మీరు అందరూ వెళ్ళండి, కానీ మీ పశువులను ఇక్కడే ఉంచేయండి అంటాడు. అంటే దేవుడిని ఆరాధించడానికి సాతానుగాడు కుటుంబంతో రావడానికి ఒప్పుకోడు. వాడు కొన్నిళ్లలో ఒకరు వస్తే ఒకరు చర్చికి రాని వారు ఉన్నారు, ఒకరు నమ్మితే ఒకరు నమ్మని వాళ్ళు ఉన్నారు. కొన్ని గృహాల్లో తల్లిదండ్రులు వస్తే పిల్లలు ప్రభుకు దూరంగా ఉండేవారు ఉన్నారు. ఈ వాక్యం వెంటనే మీ సంగతి ఏంటి? మీతో పాటు మీ పిల్లల మందిరానికి తీసుకెళ్తారా? పిల్లలు వస్తే అల్లరని అంటున్నారా? పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, కానీ మనం వాళ్ళ మందిరానికి తీసుకెళ్ళటం మానకూడదు. మీ పిల్లలు ఒకవేళ ఎక్కువగా అల్లరి చేస్తే మందిరానికి బయట గుమ్మం దగ్గర కూర్చుని వాక్యం వినండి. అల్లరి చేసినప్పుడు బయటికి తీసుకెళ్ళండి, అంతేగాని పిల్లల్ని తీసుకెళ్ళటం మానొద్దు. ఈ లోకంలో పిల్లల్ని మీడియా, సోషల్ మీడియా, టీవీలు, సినిమాలు మన పిల్లల్ని దుష్టుడి చెరలోకి ఈడ్చుకుపోతున్నాయి. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో మనం గడుపుతూ, మన పిల్లలతో గడుపుతూ చిన్నప్పుడే వాళ్ళకి మంచి విషయాలు నేర్పితే, మందిరం అలవాటు చేస్తే, పరిశుద్ధుల సహవాసం అలవాటు చేస్తే, వాళ్ళు యుక్తకాలంలో మారుమనసు పొంది త్వరగా ప్రభువులు ఎదుగుతారు. కొంతమంది చిన్నప్పుడు పిల్లల్ని దేవుడి దగ్గరకు నడిపించక ఈ రోజున బాధపడుతున్నారు. మీరు అలాంటి బాధపడకుండా జాగ్రత్త పడండి. అబ్రహాము తన కుటుంబంతో ప్రభుని వెంబడిస్తున్నట్టుగా, సేవిస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే అబ్రహాం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ 6వ వచనంలో అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం నొద్దకు చేరెను. అప్పుడు కనానీయుల ఆ దేశంలో నివసించింది. ఇక్కడ షెకెము అనే ప్రాంతానికి అబ్రహాము వచ్చి ఆ ప్రాంతంలో అక్కడ దాకా సంచారం చేస్తూ వచ్చాడు. బైబిల్లో షెకెము అనే ఈ ప్రాంతం చాలా మంచి అర్థాలతో కూడిందిగా మనం చూస్తాం. యాకోబు తన కుమారుడైన యోసేపుని అన్నల క్షేమ సమాచారం తెలుసుకురమ్మని
ఇక్కడి నుండే పంపాడు. ఈ షెకెము అనేది 2 కొండల మధ్యలో ఉన్న ప్రాంతం. యాబాలు, గెరిజీం అనే కొండల మధ్యలో ఉన్న ప్రాంతం. యెహోషువ తన చివరి ప్రసంగాన్ని ఇక్కడే చేశాడు. అంతేకాదు బైబిల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి కదా, నరహంతకులైన వాళ్ళు, పొరపాటున నరహత్య చేసిన వాళ్ళు పారిపోవడానికి దేవుడు ఏర్పాటు చేయమన్న ఆశ్రయపురాలు, అందులో షెకెం అనేది ఒకటి. ఈ షెకెము అనే మాటకి భుజము అని అర్థం అంట. భుజం అంటే మనకి ఏం అర్థం వస్తుంది? భారాన్ని భరించేదే కదా, భుజం మీద బరువులు పెట్టి మోస్తాం కదా, భారాలను భరించే స్థలం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాప భారాలు భరించాడని యోహాను సువార్త 1:29 లోక పాపాన్ని మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లని, సిలువలైన మన పాప భారాలు భరించాడని మనం చెప్పుకుంటాం. అంత మాత్రమే కాదండోయ్, ఆయన మన అనుదిన భారాలు కూడా భరించే దేవుడు. ఈ లోకంలో మన జీవానికి అవసరమైన వాటన్నిటినీ దయచేసే దేవుడు. 68వ కీర్తన 19వ వచనంలో ఉన్నట్టుగా, ప్రభు స్తుతినందునుగాక, ఆయన మా అనుదిన భారములు భరించుచున్నాడు. కాబట్టి ఈ భుజము అనే దాంట్లో ఈ చక్కటి భావాలు ఉన్నాయి. అబ్రాము షెకెము దాకా దేశ సంచారం చేశాడు. ఈ పదాలు చూడండి, సంచారం చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు సీనాయి పర్వతం మీద దేవుడు చెప్పడం, మోషే రాయటం, ఈ పదాల్లో షెకెంకి వెళ్ళాడు అనే ఒక పదంతో రాయలే. షెకెం దాకా సంచారం చేశాను అనే మాట అంటే అబ్రహాము ఆ ప్రాంతాలన్నీ తిరిగి చూస్తున్నాడు. సంచారం. మన ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన సువార్త సేవా పనిలో లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 చదివినప్పుడు మన ప్రియ ప్రభు అలాగే మన పితరులైన అపోస్తులు, శిష్యులు దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో సంచారం చేశారనుంది. అదే సమయంలో ఆ భాగంలోనే కొంతమంది స్త్రీలు తమకు కలిగిన వాటితో శిష్యులకి, ప్రభువుకి ఉపచారం చేశారని కూడా ఉంది. అబ్రహాము సంచారం చేయటం, దేవుని పిల్లల సంచారం, సువార్త కొరకైన, ప్రభు పని కొరకైన సంచారం. వీళ్ళు ప్రభు శిష్యులు సంచారం చేశారనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 40-41 వచనాల్లో పౌలు గారు శీలను ఏర్పరచుకుని, బర్నబాతో విభేదం వచ్చిన తర్వాత శీలను ఏర్పరచుకుని సంఘాలని స్థిరపరుస్తూ సిరియా, కిలికియా దేశాల ద్వారా సంచారం చేశాడని రాయబడి ఉంది. ఇలాగున అనేక మంది దైవ సేవకులు సువార్త సేవలో పనిచేశారు. సంచారం చేయడం సువార్త సేవా జీవితాన్ని చూపిస్తుంది. నేడిది మన బాధ్యత. కొంతమంది అంటారు, మేము ఎక్కడికి వెళ్ళాం, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సువార్త చెప్తామని. ఒకవేళ మీరు నిజంగా మంచం పట్టి మంచం మీద నుంచి లెగలేని స్థితిలో ఉంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి సువార్త చెప్పడం సమంజసమే. కానీ మీరు తిరుగుతున్నారా? బ్రతుకు తెరువు కొరకు బయట తిరుగుతున్నారా? తిరుగుతున్నప్పుడు ప్రభువుని నమ్మని వ్యక్తులు మీకు కనబడినప్పుడు, మీకు పరిచయం అయినప్పుడు ఏదో సందర్భంలో వాళ్ళతో సువార్త పంచుకోండి. అవసరమైతే మీరే పిచ్చాపాటి మాట్లాడకుండా, బ్రదర్ మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను వినండి, సిస్టర్ గారు వినండి అని మీరే కల్పించుకుని మాట్లాడండి. ఎందుకంటే ఇది ప్రభు కుదిరితే చెయ్యండి అని చెప్పలా, ఇది ఆజ్ఞ, కమాండ్. పండితులు దీన్ని గ్రేట్ కమిషన్ అన్నారు, గొప్ప ఆజ్ఞ అన్నారు. సువార్త ప్రకటన. పౌలు గారు ఒట్టిపెట్టి తిమోతికి చెప్పాడు, సమయమందు అసమయమందు సువార్త వాక్యాన్ని ప్రకటించు అని. కాబట్టి సంచార జీవితం సువార్త సేవా జీవితాన్ని చూపిస్తుంది. మన బాధ్యత. మీకు తెలుసు, ఈ ఆజ్ఞను నమ్మే మిషనరీలు వాళ్ళ దేశాలని, వాళ్ళ స్వజనాంగాన్ని, వాళ్ళ సొంత ఇంటిని, అభివృద్ధి చెందిన వాళ్ళ ప్రాంతాలను విడిచిపెట్టి అనాగరికుల మధ్యలోనికి, మనలాంటి మన భారతదేశానికి ఎంతమంది మిషనరీలు వచ్చారో మీకు తెలుసు. వాళ్ళ సౌఖ్యాన్ని, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ బిడ్డలను కోల్పోయారు. వాళ్ళు ప్రభు చెప్పిన మాటకి అంతగా విధేయత చూపారు. కాబట్టి ఈ రోజున మనం రక్షించబడి ప్రభులో ఉండగలిగాం. మరి ఆ తరానికి వాళ్ళు ఆ సేవ చేశారు, మరి మన తరానికి మనం సేవ చేయొద్దా? దావీదులాగా
అపోస్తల కార్యాలు 13:36 దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరానికి సేవ చేసి నిద్రించాడంట. ప్రభురాకు ఆలస్యమైతే మనం నిద్రించక ముందు మనం కూడా మన తరానికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేయాలి. అబ్రహాము సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్ద చేరాడు. మోరే అన్న మాటకి బోధకుడని అర్థమంట. చాలా బాగున్నాయి కదా ఈ పదాలు. బోధకుడు లేదా బోధించుట అని అర్థం. సువార్త సంచారం చేస్తూ బోధించటం. అవును, సంచారం చేస్తూ బోధించటం అత్యవసరం. మోరే దగ్గర కొంతమంది అక్కడ వనం ఉంది. ఆ వనం యొక్క పేరు మోరే. అక్కడ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారంట ఆ రోజుల్లో. ప్రవచనం అంటే దేవుని వాక్యం అని అర్థం. వ్రాయబడిన వాక్యమే ప్రవచనం. కొరింథీ మొదటి పత్రిక 14:24 ఒక అవిశ్వాసి మందిరం లోపలికి వచ్చినప్పుడు మీరందరూ ప్రవచిస్తుండగా అంటాడు. అదే వచనం కింద భాగంలో మీరందరూ బోధిస్తుండగా మీ బోధ వలన అతడు పాపి అని రుజువవుతుంది, తనకు తెలుసుకుంటాడు అంటాడు. ప్రవచించడం అంటే వ్రాయబడిన వాక్యాన్ని మాత్రమే బోధించడం. అంతేగాని కళ్ళు మూసుకుని కొంతమంది నా కుమారుడా నా కుమార్తె నీకు సాయం చేస్తా అది ఇది అని చెప్తారు. అవి సరైనవి కాదు. అవన్నీ పిచ్చమాటలు, సోదే. దేవుడు వ్రాయబడిన వాక్యంలోంచే మాట్లాడతాడు. మనం ఏ సందర్భంలో మాట్లాడుతున్నామో గుర్తుంచుకుని, అంటే మనం చెప్పేది ఎక్కడ చెప్తున్నాం వాక్యాన్ని, పెళ్ళిలోనా, ఏదైనా బర్త్డేనా, లేదా ఏదన్నా మందిరంలో బుద్ధివాక్యం చెప్తున్నామా, ఆదరణ వాక్యం చెప్తున్నామా, మనం చెప్పే సందర్భాన్ని బట్టి బైబిల్లో ఉన్న లేఖనాలని స్పష్టంగా చెప్పడమే ప్రవచన వరం. ఆ సందర్భాన్ని తీసుకుని ఆ సందర్భానుగుణంగా దేవుడి వాక్యాన్ని వివరంగా చెప్పడమే ప్రవచన వరం. అంతేగాని కళ్ళు మూసుకుని ఏవేవో చెప్పి భాషలు మాట్లాడుతూ ఏవేవో చెప్తే అది ప్రవచన వరం అనుకోవటం అవివేకం. దేవుని వాక్యాన్ని ప్రవచించడం, బోధించడం అని కొరింథీ మొదటి పత్రిక 14:24 మనం చూస్తున్నాం. అలాగే సర్వసృష్టికి సువార్త ప్రకటించుచు, శిష్యులుగా చేయుచు, బాప్తిస్మిచ్చుచు, ప్రభు ఆజ్ఞాపించిన సంగతులను గైకొనుటకు వారికి బోధించుట మన బాధ్యత. ప్రభు ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞలోని ఇవన్నీ ఉన్నాయి. సువార్త ప్రకటించడం, శిష్యులుగా చేయటం, బాప్తిస్మ ఇవ్వడం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనండి అని బోధించటం. ప్రభువు చెప్పిన ఒక్క మాటలోనే జీవితకాలం అంతటికి విశ్వాసులకి, సేవకులకి ఉన్న ఈ బాధ్యత, పని చూస్తున్నాం. మార్కు సువార్త 15:16, మత్తయి సువార్త 28:18 మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే ఆ మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ క్రమం అత్యంత అద్భుతమైన క్రమైంది. అబ్రహాం మోరే దగ్గర సింధూర వృక్షానికి చేరాడు. సింధూర వృక్షం రంగు ఎరుపు రంగు. ఇది క్రీస్తు ప్రభు రక్తానికి గుర్తు. అలాగే వృక్షం క్రీస్తు శిలువకు గుర్తు. మన నివాసం క్రీస్తు శిలువ వద్దే. అంటే మన జీవితకాలం అంతా ప్రభు శిలువలో చేసిన కార్యాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి. మనం ప్రభుని ఆరాధించడానికి, కొంతమంది అంటారు ప్రభుని ఆరాధించడానికి ఆయన ఏం పెద్దగా మేళ్ళు ఏం చేశాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మేళ్ళు జరగటం అంటే ఇల్లు మీద ఇల్లు కట్టేయటం, కార్లు కొనడం, పొలాలు కొనడం, బంగారం కొనడం, వాళ్ళ దృష్టిలో ఇవి మేళ్ళు. ఏ కీడు రాకుండా ప్రభు కాపాడడం మేలు కాదా? కుటుంబంలో సమాధానం, ప్రేమలు కలిగి ఐకమత్యంతో బ్రతకడం మేలు కాదా? కుటుంబంలో, సంఘంలో అందరితో సత్సంబంధాలు, సమాధానం కలిగి ఉండటం మేలు కాదా? వాళ్ళ దృష్టిలో అవి కావు. అయితే మనం ప్రభువుని జీవితకాలం అంతా ఆరాధన చేయడానికి ఇవి కూడా కారణం కాకూడదు. ఇవి లేకపోయినా సిలువలో ఆయన చేసిన ఒక్క బలియాగం చాలు. మన పాప పరిహారం కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించారే, ఈ ఒక్క మాట చాలు. మన జీవితకాలం అంతా ప్రభుని ఆరాధించడానికి బద్దులమై ఉండాలి. ఈ భూమి మీద మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు నిన్ను నిత్య నరకం నుండి తప్పించాడా? అయితే నువ్వు ప్రభు కనికరాన్ని పొందినట్టే, ప్రభు కృపను పొందినట్టే. నువ్వు ఈ లోకం తర్వాత నరకాన్ని తప్పించుకుని నిత్య జీవానికి వెళితే నువ్వు ప్రభు కృప పొందినట్టే. ఒకవేళ యోబుకు వచ్చిన బాధలే వచ్చినా, ఈ భూమి మీద ఎవరికి రాని కష్టాలే మీకు వచ్చినా,
ప్రభువు ఆరాధనకి యోగ్యుడే. ఆయన నామం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వైపు స్తుతినందుదగినదే. ఘనత, మహిమ, ప్రభావాలకి ఆయనే అర్హుడు. కాబట్టి అబ్రాము మోరే దగ్గర సింధూరవృక్షం మనకు వచ్చి అక్కడ నిలిచాడు. క్రీస్తు సిలువ దగ్గరే మనం ఉండాలని చెప్పుకుంటున్నాం. కనానీయులు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు, ఆ దేశంలో నివసిస్తున్నారనే మాట చూస్తున్నాం. అవును, కనానీయులు లోకస్తులు, ప్రభుని ఎరగని వారు. ప్రభుని ఎరగని వారి మధ్యలోనికి ప్రభు చేత పిలువబడి పిలుపొందుకున్న వ్యక్తి వెళ్ళడం, ఆ స్థలంలో నిలవడం. ప్రభు చెప్పారు, లోకం మనల్ని గమనిస్తుంది, ఇది ఎప్పుడు మనం మరవకూడదు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు. మనం లోకానికి వెలుగు, మనం లోకానికి ఉప్పు. వాళ్ళు మన జీవితాలు చూస్తారు. అబ్రహాము సంచారం చేసిన దేశం అబ్రహాముకి ఇస్తానని దేవుడు మాట్లాడుతూ 7వ వచనంలో, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. గమనిస్తున్నారా? సంచారం చేశాడు, అంతా చూశాడు. ప్రభు అంటున్నాడు, నీ సంతానానికి ఈ దేశం ఇస్తానని. సంచారం చేయటం అబ్రహాం పని, ఆ దేశాన్ని అబ్రహాంకు పిల్లలకి ఇవ్వడం దేవుని పని. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నాం? సువార్త ప్రచురించటం మన పని, ఆత్మల్ని ఆకర్షించటం, జనాలను ఆకర్షించటం, రక్షించటం ప్రభు పని. మనుషులు మారడం మారకపోవడం మన చేతుల్లో లేదు. సువార్త చెప్పడం, నమ్మకంగా వాళ్ళ కొరకు ప్రార్థించటం, అంతవరకే మన పని. అదే సమయంలో సువార్తకు తగినట్టుగా బ్రతకడం, ఇది ఇంకా ముఖ్యమైన పని. సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. సువార్తకు తగినట్టుగా ప్రవర్తించకుండా సువార్త చెప్పినా ప్రయోజనం ఉండదు. మనలో మార్పు లేకుండా ప్రభు గురించి ఏ సాక్ష్యం చెప్పినా అది పస ఉండదు, పట్టు ఉండదు. సత్ప్రవర్తన మన సాక్ష్యానికి బలం. యెహోషువ 1:3లో ప్రభు అంటాడు, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం నేను నీకు ఇస్తానని. అడుగుపెట్టడం మన పని, పని చేయటం మన పని. ప్రభువే అక్కడ ఆత్మలను అప్పగించడం, అక్కడ సంఘాలను కట్టడం, అది ఆయన సంకల్పం, అది ఆయన చిత్తం. నేను నమ్ముతాను, నా జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేరింది. అపోస్తులైన పౌలు జీవితాన్ని మనం చూస్తే, అతను సువార్త చేస్తూ ఖండాంతరాలు వెళ్ళిపోయాడు. వేరే భాష ప్రజల మధ్యకి, వేరే దేశాలకు వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం, వెళ్ళిన కాడల్లా పౌలను వాడుకున్నాడు. శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ప్రయాసపడ్డాడు, కానీ పని జరిగింది. నేటికి ఆ పని కొనసాగుతుంది. దేవుడు అబ్రహాంతో నీకు కనాను దేశం మాత్రం ఇస్తానని చెప్పాడు. యెహోషువతో అంటాడు, ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళకుండా అది లోతుకి ఇచ్చానంటాడు యెహోషువ 2వ అధ్యాయంలో. ఆ సేయూరు మన్యాన్ని ఏసావు సంతానానికి ఇచ్చానంటాడు, అక్కడే మీకు ఇవ్వను అంటాడు. కానీ మనకి సంఘానికి ఏం చెప్పాడో తెలుసా? ప్రభు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. అబ్రహాంకి కనాను మాత్రమే, కానీ మనకి సంఘానికి సర్వలోకం. వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నేను మీకు ఇస్తానన్నాడు. ఈ మాటను పట్టుకునే మిషనరీలు దేశాలు దాటి వచ్చారు. వాళ్ళు సంపాదించారు దేవుడి కొరకు, దేశాలని సంపాదించారు. విశ్వాసం ద్వారా వాళ్ళ రాజ్యాలు గెలిచారు. ఇక్కడ 7వ వచనంలో 2వ లైన్లో 3వ లైన్లో తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు అబ్రహాం. మనం ఈ ఆదికాండంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు బలిపీఠాలు కట్టడం చూస్తాం. ఈ బలిపీఠాలు మనకేం చూపిస్తున్నాయి? బలిపీఠం రక్షణ పొందడానికి సూచన, అలాగే సమర్పణ జీవితానికి సూచన, అలాగే ఆరాధనకు సూచన, ప్రార్థనా జీవితానికి సూచన. సంఘంలో పెద్దలు చెప్తూ ఉంటారు, నీ బలిపీఠం ఎలా ఉంది అని. ఏలియా కాలంలో ఇశ్రాయేల్లో బలిపీఠం పడద్రోయబడింది. నీ బలిపీఠం నిలబడే ఉందా, పడద్రోయబడిందా అంటారు. అవును, ఈ బలిపీఠం మన ఆత్మీయ జీవితానికి సూచన. రక్షించబడడం అనేది ఒకేసారి జరిగింది, కానీ సమర్పణ కలిగి జీవించటం, ఆరాధించటం, ప్రార్థించడం అనేది ప్రతిరోజు ఉండాలి. ఒక్కసారి సమర్పించుకున్నాను అయిపోయిందంటాక లేదు. ఆ సమర్పణలో కొనసాగుతున్నామా?
ఒక్కసారి ప్రభుని ఆరాధించేసాం అయిపోయిందంటాక లేదు. ఆరాధన ప్రతిరోజు చేయాలి. ఆదివారం ఒక్కరోజే కాదండోయ్. ఉదయం లేచాం ప్రభుని స్తుతిస్తాం. సరే కానీ ఆరాధన అంటే ఏంటి? చాలామంది దృష్టిలో ఆరాధన అంటే ఓన్లీ పాటలు పాడడమే, లేదా వ్యక్తిగతంగా ఆరాధన చేస్తారు. మంచిది, చేయాలి, ఆరాధన చేయాలి, పాటలు పాడాలి. కానీ ఆరాధన అంటే అది మాత్రమే కాదు. నిజమైన ఆరాధన విధేయత, వాక్యానుసారమైన విధేయత. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన వద్ద, అది దుఃఖకరం అవనివ్వండి, సంతోష విషయాలు అవనివ్వండి, అభివృద్ధి విషయాలు అవనివ్వండి, అంటే నువ్వు ఇల్లు కట్టు, పెళ్లి చేసుకో, మన గృహంలో ఎవరన్నా మన ప్రియులు మృతునందున, ప్రతి సందర్భంలో వాక్యానుసారంగా ప్రవర్తించటం నిజమైన ఆరాధన. అన్యజనుల ఆచారాల జోలికి వెళ్లకుండా, మూఢనమ్మకాలకి వెళ్లకుండా, తప్పుడు బోధకులు వాక్యాన్ని వక్రీకరించి చెప్పే భావాల వైపు కాకుండా, వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకుని వాటికి కట్టుబడి బ్రతకడం నిజమైన ఆరాధన. కాబట్టి ఆరాధన ఒక్క రోజులో అయిపోయేది కాదు. సమర్పణ ఒక్క రోజున అయిపోతే, ఒక్కరోజు సమర్పించుకుంటే అయిపోయేది కాదు. ప్రతిరోజు సమర్పించుకోవాలి, ప్రతిరోజు ఆరాధించాలి, ప్రతిరోజు ప్రార్థించాలి. ఏ రోజుకి ఆ రోజే మనం లెక్క చెప్పినట్టుగా ప్రభు కొరకు నమ్మకంగా బతకాలి. కొంతమంది భస్మం బుధవారం వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, అప్పటి నుంచి బాగా బతుకుతూ ఉంటారు. అప్పుడు ఉంటావో లేదు నీకేం తెలుసు? అన్నీ బాగున్నప్పుడు ఇప్పుడే సమర్పించుకో. కొంతమంది జనవరి పోస్ట్ రావాలి వాళ్ళకి. జనవరి పోస్ట్ వచ్చినా సూర్యోదయాలు అస్తమయాలు మారో, సమయం 24 గంటల సమయం ఏం మారదు. కాబట్టి జనవరి పోస్ట్ కాదు, నువ్వు ఇప్పుడు వింటున్నావు కదా, లేఖనం ఏం చెప్తుందంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ వాక్యం వెంటనే నువ్వు మారు మనసు పొందిన అనుభవం ఉందా? ఇదివరకే మారు మనసు పొంది బాప్తిసం పొందానని చెప్పుకునే మీరు ప్రభువులో ఎదుగుతున్నారా? అవును, ఎదగవలసినంత ఎదుగుతున్నారా? ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని నమ్ముకొని? మీ తోటి వాళ్ళు, మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చక్కగా ప్రభువులు ఎదుగుతూ ముందుకు సాగుతుంటే మీ అనుభవాలు ఎట్లుంటున్నాయి? అబ్రహాం జీవితంలో, అలాగే యాకోబు మొదలగు భక్తుల జీవితాల్లో సారికి బలిపీఠం కట్టడం మనం చూస్తాం. ఏమండి, బలిపీఠం కట్టే అనుభవం జీవితాంతం వరకు కొనసాగే అనుభవాలే. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కడతా ఉంటారు. అంటే వాళ్ళు బలిపీఠం కట్టడంలో ఉద్దేశం ఏంటంటే ప్రభువుతో మా సంబంధం ఈ స్థలంలో ఉంది, మేము కొనసాగుతున్నాం విశ్వాసంలో అంటాను సూచన. 8వ వచనంలో అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి, అక్కడి నుండి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామము ప్రార్థన చేసిన అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళుతున్నాడు. ఈ భాగంలో మనం ఏం చూస్తామంటే బేతేల్ అన్న మాటకి అర్థం మనకు తెలుసు కదా, దేవుడి మందిరం. వాస్తవానికి ఈ పేరు పెట్టింది ఎవరో? యాకోబు. మరి ఆదికాండంలో ఇక్కడ ఈ సందర్భంలో ఎలా రాయబడిందంటే యాకోబు ఆదికాండం 28లో ఆ పదం పలికాడు. ఇది రాసింది మోషే. సేనాయి పర్వతం మీద దేవుడు చెప్తుంటే మోషే రాశాడు. కాబట్టి అప్పటికి ఆ పేరు ఉంది. కాబట్టి అబ్రహాం తిరిగిన ఆ ప్రాంతం మోషే కాలంలోనికి బేతేల్ అని పిలువబడుతుంది. కాబట్టి ఆ పేరు రాశాడు అక్కడ. బేతేల్ అంటే దేవుడు మందిరం. గమనిస్తున్నారా అబ్రహాం జీవితాన్ని పరిశీలనగా? ఏం చూస్తున్నాం? దావీదు కోరిక మీకు తెలుసు కదా, నా జీవిత కాలమంతా యెహోవా మందిరంలో నివాసము చేయ కోరుకుంటున్నాను. నా జీవిత కాలమంతా ఆయన మందిరంలో ఉంటూ ఆయన ప్రసన్నతను ధ్యానించాలని కోరుకుంటున్నాను అంటాడు 27వ కీర్తనలో. భక్తుడు చెప్పినట్టుగా మన ప్రియ ప్రభు జీవితంలో కూడా కొండల అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ కొండ వైపు ప్రయాణం చేస్తున్నాడంట అబ్రహాము దక్షిణ దిక్కుకి. ఈ కొండల అనుభవాలు కూడా మన ప్రియ ప్రభు జీవితంలో మనం చూస్తాం. ఏమండి, అబ్రహాము ఆ కొండకు చేరి బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుప్రభు జీవితంలో భక్తులు చెప్తారు, పెద్దలు చెప్తే విన్నాను, 7 కొండలు ఆయన జీవితంలో ఉన్నాయని. ఎలా అంటే మొదటగా ప్రభు బాప్తిసం పొందిన తర్వాత శోధించబడిన కొండ ఉంది. కొండ మీదకి వాడు దిష్టుడు తీసుకెళ్ళి లోకరాజ్యాలని చూపిస్తాడు. శోధించబడిన కొండ.
అలాగే కొండ మీద ప్రసంగం చేశారు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బోధించిన కొండ. అలాగే కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. రాత్రంతా కొండ యందుండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ కొండ మీద ప్రార్థించిన అనుభవం. అలాగే రూపాంతరపు కొండ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరపు కొండ. అలాగే మనందరూ తెలుసు కల్వరి కొండ, సిలువలో ప్రభు ప్రాణం పెట్టిన కొండ. అలాగే యోహాను అపోస్తుల కార్యాలు 1:9లో ఆయన రూపాంతరపు కొండ నుండి ఆరోహణమయ్యాడు. ఒలీవ కొండ నుండి ఆరోహణమయ్యాడు. అలాగే రాకడ కొండ జకరియా 14:3 ఉన్నట్టు ఆయన వచ్చినప్పుడు 14:4 ఉన్నట్టుగా ఆయన ఒలీవ కొండ మీద అడుగు పెడతాడు. ఈ 7 అనుభవాలు మనందరికీ కూడా ఆశీర్వాదమే. శోధన జయించడం ద్వారా, దైవ సత్యాలు బోధించడం ద్వారా, ఎల్లప్పుడూ ప్రార్థించడం ద్వారా మన పాత జీవితం, పాత రూపం పోయి రూపాంతరం పొందడం ద్వారా ప్రభు రూపంలోకి మార్చబడడం. అలాగే క్రీస్తుతో కూడా సిలువేయబడిన అనుభవం, తిరిగి లేచిన అనుభవం, ఏమండి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే అనుభవం, సంసిద్ధులుగా ఉండుట, ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడడం, ఈ అనుభవాలన్నీ కూడా శ్రేష్టమైనవి. అబ్రహాం ఆ విధంగా దక్షిణ దిక్కుకి ప్రయాణం చేశాడు. అబ్రహాం జీవితంలో మెట్లు మెట్లుగా అంతకంతకు అభివృద్ధి చెందడం మనం చూస్తున్నాం. దేవుడు పిలిపిన్నాడు, వచ్చాడు, లోబడ్డాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేస్తున్నాడు. గమనిస్తున్నారా? అతను అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడిన మహిమ నుండి మనం అధిక మహిమకు వెళ్ళాలని, సత్యము నుండి సర్వసత్యంలోకి వెళ్ళాలని, విశ్వాసులమైన మనం క్రమక్రమంగా ఎదుగుతూ అంతకంతకు వర్ధిల్లాలని బైబిల్ చెప్తుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. నేను ఇక్కడ ఆపుతున్నాను. తర్వాత భాగంలో 10 నుంచి మనం ధ్యానం చేసుకుందాం. నా కొరకు ప్రార్థించండి మీకు గుర్తున్నప్పుడు. అలాగే ఈ పని ప్రభువులో నమ్మకంగా మంచిగా జరగాలని ప్రార్థించండి. ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటే వేరే ఎవరికన్నా వాక్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ పనిలో నా కొరకు ప్రార్థిస్తూ నేను ఇంకా నమ్మకంగా ప్రభు కొరకు కొనసాగాలని, నా కుటుంబం కూడా నమ్మకంగా ప్రభువులో కొనసాగాలని మా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, విత్తబడిన వాక్యాలు నీరు కట్టి ఫలింపు దయచేయండి. మా పితరుడైన అబ్రహాము మీ పిలుపుకి లోబడి నాయనా నువ్వు చెప్పిన కణానికి రావడం, మీరే తీసుకొచ్చారనే విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. నాయనా బేతేలుకి హాయికి మధ్యలో తన మోరే దగ్గర సింధూర వృక్షం వనం దగ్గర దిగి బలిపీఠం కట్టి అక్కడ మొదట గుడారం వేశాడని, ఆ తర్వాత అక్కడి నుండి నాయన దక్షిణ దిక్కు కొండవైపు ప్రయాణిస్తున్నాడని, మీరే అతనితో ప్రత్యక్షమై మాట్లాడిన విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాం. విన్న వాక్యాలను అనుసరించి మా జీవితాలు సరిచేసుకుంటూ మలుచుకుంటూ అంతకంతకు నీకు ఇష్టలుగా బతకడానికి, అన్ని విషయాల్లో మిమ్మల్ని సంతోషపెట్టేలా మేము మా కుటుంబాలుగా కొనసాగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.